2024 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. అకీరానందన్ ఈ పేరు ప్రస్తుతానికి ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా తనే కనిపిస్తున్నాడు, తనే వినిపిస్తున్నాడు. ముఖ్యంగా అకీరానందన్ తిను పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిగా మనందరికీ పరిచయం. ముఖ్యంగా తను చాలా పద్ధతిగా ఎంతో ఎదిగినా సరే ఒదిగి ఉండే వాళ్ళ నాన్నగారి లక్షణాలన్నీ కూడా తను పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర హైదరాబాద్లో చేసుకున్నటువంటి సంబరాల్లో తను కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. బయటకు వచ్చి ఇలా అని అంటాం అంటే వాళ్ళందరికీ ఒక గర్వకారణమైనటువంటి గెలుపు, ఒక నిజాయితీ గల గెలుపు చూశారు కాబట్టి అంటే ఆ ఫ్యామిలీ పడ్డ స్ట్రగుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అకీరానందన్ కూడా చూసే ఉంటాడు. వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా ఫ్యామిలీని వదిలేసి, వాళ్ళని వదిలేసి, అన్నీ వదిలేసి ప్రజల కోసం నిలబడ్డ తీరు తను గమనించి ఉంటాడు. అదే ఉద్దేశంతో కాబోలు నిజంగా అంతమంది జనాలు వచ్చి చాలా ఎంజాయ్ చేస్తుంటా కూడా ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం అక్కడ కనిపించినా కూడా తను ఇలా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అందరికీ కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ విజయవాడ మంగళగిరి రావటం, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కూడా అకీరానందన్ ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి అంటే ఎంత పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు ఎంత పద్ధతిగా పెంచారన్న దానికి నిదర్శనంగా అనుకోవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన మొన్న గెలిచిన తర్వాత కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎంత సాంప్రదాయంగా అటు వాళ్ళ అన్న మీద ఆప్యాయతతో, తల్లి మీద, వదిన మీద అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి విలువలు నిజంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అటు మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా చెప్పారంటే అంత ఆశ్చర్యానికి గురయ్యారంటే చిరంజీవి గారు కూడా. మొన్న చిరంజీవి గారి ఇంటికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చూసాము. అసలు ఒక అన్నదమ్ముల ఆప్యాయతకి, కుటుంబ ఆప్యాయతకి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అన్నిటికీ కూడా ఆ వీడియో నిదర్శనం అని చెప్పి ప్రధాని మోదీ గారు చెప్పడం అంటే ఒక అచీవ్మెంట్గా అనుకోవచ్చు. ఆ వీడియోని ఆయన వరకు చేరింది అంటే ఆ వీడియో యొక్క విలువ ఏంటో మనందరికీ తెలుసు. ముఖ్యంగా అకీరానందన్ మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోదీ గారు కూడా వచ్చినప్పుడు, మళ్ళీ ఇంతకుముందు కూడా అయితే ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అకీరానందన్ ఆయన ప్రధాని కాళ్ళకి, నరేంద్ర మోదీ గారి కాళ్ళకి నమస్కారం చేయటం అంటే ఎంత సంస్కృతిని తన పద్ధతిలో చూపించాడంటే అంటే నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు పెంచిన వాతావరణం అయి ఉండొచ్చు, ఆయన చూపించినటువంటి విలువలు తనకి ఎదుర్కొండా అంటే చిన్నప్పటి నుంచి అవలంబించి ఉండొచ్చు. సో ఏదేమైనా కానీ అకీరానందన్లో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ బాగా కనిపించింది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారంలో అయితే ఇంకొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆద్య. తను కూడా చాలా పద్ధతిగా వచ్చి అక్కడ అన్నచాటు పక్కన ఒక చెల్లిగా నుంచుని ఉంటే తనని అకీరా ఆద్యని మా చెల్లెలు అని చెప్పి పరిచయం చేస్తుండటం కూడా మనం చూసాం. కానీ ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ అంటే అకీరా ఒక మెచ్యూరిటీ లెవెల్స్, తనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద ఉన్నటువంటి విలువ, ముఖ్యంగా తను పంచెకట్టుతో ఒక రెడ్ షర్టు, ఒక వైట్ పంచెతో చాలా బాగా కనిపించాడు. నాకు చెప్పాలంటే 6 అడుగులకు పైగా ఉన్నటువంటి తన హైటు అక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఆద్యాన్ని పరిచయం చేయటం, అక్కడ ఉన్న వాళ్ళందరితో కలుపుకొని తిరగటం, ప్రతి ఒక్కరికి నమస్కారం చేయటం, ఇవన్నీ కూడా చాలామందిని ఆశ్చర్యపరిచాయి. ఎంత అద్భుతంగా పెంచారా అంటే ఈ టైంలో మనం చాలామందిని చూసాం. ఆస్తి ఇవ్వలేదనో, లేదంటే ఇంకొకటి ఇవ్వలేదనో, లేదంటే ఆస్తి మీద నాకే హక్కు ఉందనో కొట్టుకునే అన్నదమ్ముల్ని, పిల్లల్ని చూసాం. కానీ అవేమీ లేకుండా చిన్న చిన్న పొరపక్షాల కుటుంబంలో వచ్చినా కూడా ముఖ్యంగా రేణుదేశాయ్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వాళ్ళు విడిపోయినా కూడా పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచారు అనటానికి మాత్రం ఈ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి క్షణాలను ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడకుండా వాళ్ళ పెంచిన తీరుని నిజంగా ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతున్నారంటే నిజంగా వాళ్ళు పెంచడం ఒక ఎత్తు అయితే వీళ్ళ పెరిగిన తీరు కూడా అద్భుతం అని చెప్పచ్చు. ఆద్య కావచ్చు, అకీరా కావచ్చు, వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమను చూపించే విధానం కావచ్చు, అటు బయట ముఖ్యంగా ప్రజల మీద చూపిస్తున్నటువంటి ఆ వాత్సల్యం కావచ్చు, ఇవన్నీ కూడా చాలామంది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు, అకీరా అలాగే ఆద్య వీళ్ళందరినీ ఒక స్టేజ్ మీద చూసి అలాగే మోదీ గారితో చూసి చాలామంది
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను రీసెంట్గా సినిమాల్లోకి వస్తాడు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా మరి ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు. కానీ ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ స్థాయిలో ఆ మనసు, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తిత్వాన్ని తను పుణికిపుచ్చుకున్నాడు అంటానికి ఒక నిదర్శనంగా అకీరా ఒక నడవడిక మనందరికీ కనిపిస్తుంది. ఏదేమైనా తన హీరో అయినా ఇంకొకటైనా ఒక అద్భుతమైనగా ఉండాలని మాత్రం కోరుకుందాం. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.